ये इल्मी चमन है रश के ज़ोन, ये मज़हर शाने अर्ज़े दकन। नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद, फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नस सलाता कानत अलल मुमिनीना किताबन मौक़ूता। सदक़ल्लाहुल अज़ीम। ప్రియమైన సోదరులారా, మనపై అల్లాహ్ పెట్టిన గొప్ప విధులలో నమాజ్ ఒకటి. ఈ నమాజ్ మన ఆత్మను శుభ్రం చేస్తుంది, మన హృదయాలను అల్లాహ్ వైపు మళ్లిస్తుంది మరియు జీవితానికి నూతన దిశ నిర్దేశం కల్పిస్తుంది. ఇస్లామీయ జీవితంలో నమాజ్ అత్యంత ముఖ్యమైనది. ఖురాన్లో 700 సార్లు కంటే ఎక్కువ నమాజ్ గురించి ప్రస్తావించబడింది. అల్లాహ్ మనల్ని సృష్టించి ప్రతి క్షణం మనకు అనేక దయలు అందిస్తాడు. ఆ ధన్యవాదంగా మనం నమాజ్ ద్వారా ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. ఖురాన్లోని ఒక వాక్యం ఇలా ఉంది, ఇన్నస్ సలాత కానత అలల్ ముమినీన కితాబం మౌఖూతా. విశ్వాసులపై నమాజ్ నిషిద్ధమైన సమయాల్లో విధిగా ఉంది. నమాజ్ అల్లాహ్ ఆరాధనకు మార్గం, నమాజ్ సాఫల్యానికి కారణం, నమాజ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటికి చల్లదనం. నమాజ్ ద్వారా అల్లాహ్తో సంబంధం బలపడుతుంది. నమాజ్ మనకు అల్లాహ్తో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తుంది. నమాజ్ పాపాల నుంచి దూరంగా ఉంచుతుంది. నమాజ్ మన మనసును, ఆలోచనలను పరిశుభ్రంగా ఉంచి చెడు కార్యాల నుండి మనల్ని రక్షిస్తుంది. ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది, ఇన్నస్ సలాత తన్హా అనిల్ ఫహ్షాఇ వల్ మున్కర్. నమాజ్ చెడు కర్మలను, పాపాల నుండి నీవు దూరంగా ఉంచుతుంది. నమాజ్ మనలో క్రమశిక్షణ పెంచుతుంది. రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం ద్వారా మన జీవితంలో క్రమశిక్షణ మరియు సమయపాలన వస్తుంది. ఈ 5 సమయాల్లో నమాజ్ చేయడం ఖచ్చితమైన విధి. ఫజర్ ఉదయానికి ముందు, జహర్ మధ్యాహ్నం, అసర్ సాయంత్రం, మగరీబ్ సూర్యాస్తమయం తర్వాత, ఇషా రాత్రి. ఈ 5 నమాజులు మనం 24 గంటల్లో అల్లాహ్తో కనెక్ట్ అవ్వడానికి సులభమైన మార్గం. నమాజ్ చేయడానికి ముందు మనం శరీర శుద్ధి అంటే వుదుని పాటించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అల్ వుదు మిఫ్తాహు సలా. నమాజ్కి తాళపు చెవి వుదు. ఇది మన ఆత్మకు మరియు శరీరానికి పరిశుభ్రతను కలిగిస్తుంది. నమాజ్లోని ప్రతి దశ, తక్బీర్, ఖియామ్, రుకు, సుజూద్ మన వినయాన్ని, అల్లాహ్ పట్ల మన కృతజ్ఞతను ప్రతిబింబిస్తుంది. ప్రియమైన సోదరులారా, నమాజ్ చేయకపోవడం చాలా పెద్ద తప్పు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ముస్లిం మరియు కాఫిర్ మధ్య వేరు చేసే దాంట్లో ప్రధానమైనది నమాజ్. మనకు ఈ బహుమతిని వదిలిపెట్టడం మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. నమాజ్ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నమాజ్ శారీరక ఆరోగ్యానికి మేలు. నమాజ్ సామాజిక సమగ్రతకు మూలం. నమాజ్ ప్రతిదినం అల్లాహ్ కృతజ్ఞత తెలియజేయడం. యువత నమాజ్ పట్ల శ్రద్ధగా ఉండాలి. వారు నమాజ్ చేయడం ద్వారా సమాజంలో మార్గదర్శకులుగా నిలుస్తారు. నమాజ్ చేస్తూ జీవితానికి ఓ లక్ష్యాన్ని సిద్ధపరుస్తారు. ప్రియమైన సోదరులారా, నమాజ్ మనం ఆత్మికతను, ఆధ్యాత్మిక బలం మరియు శాంతిని అందిస్తుంది. కనుక నమాజ్ ప్రతిరోజు ఖచ్చితంగా చేయండి. ఇది మన ప్రపంచ జీవితం మరియు పరలోక జీవితానికి మార్గదర్శిగా ఉంటుంది. అల్లాహ్ మనందరినీ నమాజ్ చేయగల వారిగా తీర్చిదిద్దుగాక. ఆమీన్. వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్.